దిస్ ఈజ్ ట్రూ. కొన్ని సినారియోస్లో ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషనే మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో డిసైడ్ చేస్తుంది. ప్రాబ్లం ఏంటి అంటే నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ ఉంది, నాకు ఇన్విటేషన్ సింగిల్ బేస్డ్ వచ్చింది. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకుని నా వైఫ్ని అప్లికేషన్లో ఇంక్లూడ్ చేయొచ్చా? నా పార్ట్నర్కి స్కిల్ అసెస్మెంట్ ఉంది, ఆల్ 6 ఉంది, సో నాకు పార్ట్నర్ 10 పాయింట్స్ వస్తాయి కదా అని. బట్ ఇమిగ్రేషన్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ సూన్ మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ ఇన్విటేషన్ వస్తుంది అన్న గ్యారంటీ ఉండదు. ఆ రోజు మీరు చాలా రిగ్రెట్ అవుతారు. అక్క ఇలా ఎప్పుడు సీరియస్గా కాకుండా సరదాగా అప్పుడప్పుడు ఆస్ట్రేలియాని చూపించవచ్చు కదా. వాళ్ళ ఇంట్లో పాము, పిల్లి, కుక్క, బర్డ్స్, ఇంకా పెద్ద పెద్ద తొండు ఉంది. ఇక్కడ స్కిన్ క్యాన్సర్స్ చాలా కామన్. మీరు కపుల్ కాబట్టి మీకు ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇద్దరూ ట్రై చేయొచ్చు. ఏజ్ 33, గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ ఇన్ 2013. కెన్ యూ సజెస్ట్ ఎనీ కంట్రీ ఫర్ మీ? ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ వీసా? నా స్కిల్ అసెస్మెంట్ అయిపోయింది. ఐఎమ్ ఏ ఫుల్ స్టాక్ జావా డెవలపర్ విత్ 6 years వర్క్ ఎక్స్పీరియన్స్. ఈ ఈమెయిల్ అయితే హైలైట్. అసలు ఇలా ఎలా చేస్తారనేది నాకైతే అర్థం కాదండి. ఆస్ట్రేలియాలో జాబ్ ఆపర్చునిటీస్ గురించి నాకు ఈమెయిల్ చేశారు. సో ఆ ఈమెయిల్తో పాటు రెజ్యూమ్, కవర్ లెటర్ కూడా పంపించారు, విచ్ ఈస్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. బట్ నాకు అర్థం కానిది ఏంటంటే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో ఆస్ట్రేలియా తెలుగు. మా ప్రీవియస్ వీడియోస్లో లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల కమెంట్స్ చదవడం కుదరలేదు. అందుకే ఈ వీడియో డెడికేటెడ్ ఓన్లీ ఫర్ కామెంట్స్. ఓన్లీ కమెంట్సే కాదు, మాకు ఫ్యూ డిఎమ్స్ అండ్ ఈమెయిల్స్ కూడా వచ్చాయి, వాటిని కూడా ఆన్సర్ చేస్తాం. మాకు వచ్చిన కామెంట్స్, డిఎమ్స్, ఈమెయిల్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కానీ అందరికీ యూజ్ అయ్యేలాగా మోస్ట్ యూస్ఫుల్ కమెంట్స్ని సెలెక్ట్ చేసి ఈరోజు ఆన్సర్ ఇస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందుగా, నేను మైగ్రేషన్ ఏజెంట్ని కాదు. సో ఈ వీడియోలో నేను చెప్పే ఆన్సర్స్ ఏవి లీగల్ అడ్వైస్ కాదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుండి ప్రాక్టికల్ ఇన్సైట్స్ ఇస్తాను. సో ఫస్ట్ ఈమెయిల్ ఫ్రమ్ దివ్య, క్వెరీ ఆన్ ఆస్ట్రేలియా పిఆర్. సో హాయ్ అండి, ప్రెజెంట్ మేము ఆఫ్షోర్ నుండి ఆస్ట్రేలియా పిఆర్కి ట్రై చేస్తున్నాము. నా స్కిల్ అసెస్మెంట్ అయిపోయింది. ఐఎమ్ ఏ ఫుల్ స్టాక్ జావా డెవలపర్ విత్ 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ పాయింట్స్ మెన్షన్ చేశారు. సో ఓవరాల్ 70 పాయింట్స్ ఉన్నాయి. స్టేట్ స్పాన్సర్షిప్ 491కి మేము అప్లై చేస్తే 85 పాయింట్స్ ఉంటాయి. సో మాకు పిఆర్ వచ్చే ఛాన్సెస్ ఉందా ఫ్రమ్ ఇండియా? థ్యాంక్స్ ఫర్ యువర్ ఈమెయిల్ దివ్య గారు. సో ఫస్ట్ పాయింట్స్ బేస్డ్ మాట్లాడతాను. మీ పాయింట్స్ ఆఫ్షోర్ నుండి చాలా బాగున్నాయి, ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ పీటీఈ ఆల్ 7 ఉంది. సో నా పర్సనల్ సజెషన్ అయితే మీరు పీటీఈ ఆల్ 8 కోసం ట్రై చేస్తే మీకు ఇంకా ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. అండ్ ది బెస్ట్ పార్ట్, మీరు 189, 190 కాకుండా 491 ట్రై చేస్తున్నారు, విచ్ హ్యాస్ ఈవెన్ మోర్ హయ్యర్ ఛాన్సెస్. సో మీరు 491 ఏ స్టేట్ అప్లై చేశారో నాకు తెలియదు, బట్ మీరు ఆఫ్షోర్ కాబట్టి మీరు ఆస్ట్రేలియాలో ఉన్న అన్ని స్టేట్స్కి 491 అప్లై చేసేయండి. అప్పుడు మీకు ఇన్విటేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ ఆస్ట్రేలియాలో ట్రెండ్ అయిన వీసా ఎంప్లాయర్ స్పాన్సర్ వీసా. సో ఐ వుడ్ సజెస్ట్, వై డోంట్ యూ ట్రై 482 ఎంప్లాయర్ స్పాన్సర్ స్కిల్స్ ఇన్ డిమాండ్ వీసా. సో మీరు వన్స్ ఇక్కడికి ఆ వీసాలో వస్తే ఇక్కడ నుండి కూడా పిఆర్ అప్లై చేసుకోవచ్చు, విచ్ విల్ బీ ఎ బిట్ మోర్ ఈజియర్. సో ఐ వుడ్ సజెస్ట్ యూ టు ట్రై 482 యాజ్ వెల్. నెక్స్ట్ డిఎం, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలామందికి యూజ్ అయ్యే డిఎం. సో ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ యువర్ ఛానల్ ఫ్రమ్ ద బిగినింగ్. నాకు రీసెంట్గా 189 రౌండ్లో ఇన్విటేషన్ వచ్చింది. బట్ ప్రాబ్లం ఏంటి అంటే నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ ఉంది, నాకు ఇన్విటేషన్ సింగిల్ బేస్డ్ వచ్చింది. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకుని నా వైఫ్ని అప్లికేషన్లో ఇంక్లూడ్ చేయొచ్చా? ప్లీజ్ రెస్పాండ్ టు దిస్ ASAP as I don't have time, and please keep my profile confidential. థ్యాంక్ యూ. సో కాన్ఫిడెన్షియల్గా ఉంచమన్నారు కాబట్టి నేను నేమ్ డిస్క్లోజ్ చేయట్లేదు. బట్ చాలామందికి యూజ్ అయ్యే డిఎం అని చెప్పొచ్చు. ఇదే క్వైరీ చాలామందికి ఉండొచ్చు. అండ్ నేను పర్సనల్గా కొంతమందిని చూశాను సేమ్ సినారియోలో ఉండి ఎఫెక్ట్ అయిన వాళ్ళని. సో ఇది లీగల్ అడ్వైస్ కాదు. సేమ్ సినారియోలో ఉన్న వాళ్ళలో నాకు కొంతమంది తెలుసు. వాళ్ళు ఏం చేశారు ఆ సినారియోలో అనేది నేను చెప్తాను. మీకు ఇన్విటేషన్ వచ్చిన దగ్గర నుండి గ్రాంట్ వచ్చే వరకు ఈ మధ్యలో మీ మ్యారిటల్ స్టేటస్ చేంజ్ అవ్వకూడదు. సో ఒకవేళ ఈ మీన్వైల్ మీ మ్యారిటల్ స్టేటస్ మారితే మీరు ఇనీషియల్గా క్లెయిమ్ చేసిన పాయింట్స్కి నో లాంగర్ ఎలిజిబుల్. అంటే మీరు సింగిల్గా 10 పాయింట్స్ క్లెయిమ్ చేశారు కాబట్టి ఈ మధ్యలో మీరు మ్యారేజ్ చేసుకుంటే మీరు నో మోర్ సింగిల్. సో మీకు ఆ 10 పాయింట్స్ లూజ్ అవుతారు. సో అంటే మీరు ఇన్విటేషన్లో మీరు క్లెయిమ్ చేసే 10 పాయింట్స్ లూజ్ అయినప్పుడు ఆబ్వియస్లీ మీ వీసా రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ చాలామందికి ఒక క్వశ్చన్ రావచ్చు, నా పార్ట్నర్కి స్కిల్ అసెస్మెంట్ ఉంది, ఆల్ 6 ఉంది, సో నాకు పార్ట్నర్ 10 పాయింట్స్ వస్తాయి కదా అని. బట్
ఇమిగ్రేషన్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. సో ఇన్విటేషన్ వచ్చినప్పుడు మీకు ఎలాంటి పాయింట్స్ ఎలా ఉన్నాయో మీకు గ్రాంట్ వచ్చేటప్పటికి కూడా సేమ్ కంటిన్యూ అవ్వాలి. అంటే మీరు ఈ మీన్ వైల్ పెళ్లి చేసుకోకూడదు. సో ఇది కొంచెం స్టూపిడ్. అండ్ ఇమిగ్రేషన్ మన మ్యారేజ్ని కంట్రోల్ చేయడం ఏంటి అని ఇలాంటి థాట్స్ వస్తాయి. బట్ దిస్ ఈజ్ ట్రూ. కొన్ని సినారియోస్లో ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషనే మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో డిసైడ్ చేస్తుంది. నాకు తెలిసిన వాళ్ళైతే పెళ్లి పోస్ట్పోన్ చేసుకున్నారు. ఇట్ ఈస్ ఫర్ ఎ గుడ్ కాజ్. ఇన్ కేస్ మీది అరేంజ్ మ్యారేజ్ అయితే ఐ కెన్ అండర్స్టాండ్ ద డిఫికల్టీ. సో కొంచెం కష్టమే పోస్ట్పోన్ చేయడం. కుదిరితే వాళ్ళకి ఈ వీడియో చూపించండి. ఈవెన్ లవ్ మ్యారేజ్ అయినా కాంప్లికేషన్స్ ఉండొచ్చు, వేరే వాళ్ళకి ప్రెషర్ ఉండొచ్చు ఇంట్లో నుండి. సో ఏదైనా ఛాలెంజింగే. బట్ నా పర్సనల్ సజెషన్ అయితే రిస్క్ తీసుకోకండి. మేక్ దెమ్ అండర్స్టాండ్. నాకు తెలిసిన వాళ్ళు ఇలానే సేమ్ వాళ్ళు కూడా కాంప్లికేషన్ ఫేస్ చేశారు. సో వాళ్ళు ఇక్కడ వీసా లాట్ చేసేసిన తర్వాత ఇండియా వెళ్ళి 3-4 months ఉన్నారు ఇండియాలో. సో వాళ్ళ పార్ట్నర్ని వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసి పోస్ట్పోన్ చేయడానికి వాళ్ళకి అంత టైం పట్టింది. సో మీరు ఎగ్జాక్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలని కాదు, బట్ మీ ఫ్యామిలీ అండ్ మీ ఇండివిజువల్ సర్కమ్స్టాన్సెస్ని బట్టి సిమిలర్లీ వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. ఫోన్లో కన్విన్స్ అవ్వట్లేదు అంటే మీరు వీసా అప్లై చేశాక ఇండియా వెళ్ళొచ్చు కాబట్టి ఇండియా వెళ్ళి కన్విన్స్ చేసి వీసా గ్రాంట్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకునేలా సెటప్ చేసుకోండి. లేదు ఈ ఇన్విటేషన్ని నేను యాక్సెప్ట్ చెయ్యను, మేబీ నాకు కపుల్గా నెక్స్ట్ మళ్ళీ ఈఐ వేస్తాను, మళ్ళీ ఇన్విటేషన్ వస్తుంది కదా, అప్పటి వరకు వెయిట్ చేస్తాను అని అనుకుంటే నేనైతే ఇట్స్ రిస్కీ అని చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ సూన్ మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ మనకి ఫైనాన్షియల్ ఇయర్లో మారుస్తూ ఉంటారు ఇమిగ్రేషన్ రూల్స్. మనకి వన్స్ ఒక ఇన్విటేషన్ వచ్చాక నెక్స్ట్ ఇన్విటేషన్ వస్తుంది అన్న గ్యారంటీ ఉండదు. ఆ రోజు మీరు చాలా రిగ్రెట్ అవుతారు. సో ఆ రిస్క్ కంటే మ్యారేజ్ పోస్ట్పోన్ చేయడం, ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయడం, ఇది హైలీ సజెస్టబుల్. ఐ హోప్ యుల్ మేక్ ద రైట్ డెసిషన్. ఇట్స్ నాట్ ఓన్లీ యువర్ ఫ్యూచర్, ఇట్స్ యువర్ ఫ్యామిలీస్ ఫ్యూచర్ యాజ్ వెల్. నెక్స్ట్ డిఎం, అక్క ఇలా ఎప్పుడు సీరియస్గా కాకుండా సరదాగా అప్పుడప్పుడు ఆస్ట్రేలియాని చూపించవచ్చు కదా, మేబీ సంథింగ్ లైక్ బ్లాగ్స్, ట్రావెల్, హోమ్ టూర్స్ అలా. థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. సో ఛానల్ మోటివ్ ఇలా అందరికీ హెల్ప్ చేయాలి కదా, మాకు కూడా ఉంది, కానీ ఎక్కడ ఛానల్ మోటివ్ పోతుందో అని ఆగాము. బట్ హోమ్ టూర్ ప్లాన్ అయితే ఉంది, సూన్ చేస్తాము. రీసెంట్గా లాస్ట్ వీడియో నేను అవుట్డోర్ షూట్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చెక్ చేయకపోతే చెక్ చేయండి. సో నేను మీకు ఎలాంటివి నచ్చుతాయా లేదా అనే కన్ఫ్యూజన్తో మేము చేయకుండా ఉన్నాము. సో మీకు కావాలి అంటే వీడియోస్ మీరు కామెంట్ చేయండి. హోమ్ టూర్, ట్రావెల్ బ్లాగ్, ఇట్లా మీరు ఏదైనా స్పెసిఫిక్ ప్లేస్ ఆర్ స్పెసిఫిక్ డే ఏమైనా కావాలంటే మేము ఖచ్చితంగా ట్రై చేస్తాము. అండ్ థ్యాంక్స్ ఫర్ సజెషన్. ఖచ్చితంగా ట్రై చేస్తాము. నెక్స్ట్ కామెంట్కి వెళ్ళే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. కుదిరితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ ఫ్రమ్ కస్తూరి. ఐ హ్యావ్ హర్డ్ దట్ ఇన్ ఆస్ట్రేలియా దే ఆర్ ఎ లాట్ ఆఫ్ స్నేక్స్. సో ఈ కామెంట్కి అయితే స్ట్రైట్ అవే ఆన్సర్, ఎస్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఆస్ట్రేలియాలో చాలా స్నేక్స్ ఉంటాయి. స్నేక్స్ ఒకటే కాదు, అసలు ఇలాంటి ఒక స్పీషీస్ ఉందా అని మనకు తెలియనివి కూడా ఇక్కడ చాలా ఉంటాయి. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్నేక్స్ కంటే స్నేక్స్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఎక్కువ. ఆస్ట్రేలియా ఈజ్ మెంట్ ఫర్ వైల్డ్ లైఫ్. పీపుల్ ఇన్ ఆస్ట్రేలియా లవ్ యానిమల్స్. మనం ఇక్కడ జూకి వెళ్ళినా లేదా ఏదైనా యానిమల్ ఎన్కౌంటర్స్కి వెళ్ళినా మనం కొంచెం భయపడతాం, కానీ ఇక్కడ జనాలు అస్సలు భయపడరు. చాలా ఫ్రీగా హ్యాపీగా వాళ్ళతో కలిసిపోతారు. అది ఇక్కడ ఉన్న ఒక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. మనం ఇంట్లో గార్డెన్ పెంచుకున్నట్లు, నేను మా కొలీగ్ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఒక చిన్ని మినీ జూ లాగా ఉంది. వాళ్ళ ఇంట్లో పాము, పిల్లి, కుక్క, బర్డ్స్, ఇంకా పెద్ద పెద్ద తొండు ఉంది. ఇంకా కొన్ని స్పీషీస్ అయితే నాకు వాటి గురించి నేమ్స్ కూడా తెలియవు. అవన్నీ వాళ్ళు ఇంట్లో పెంచుకుంటున్నారు. నెక్స్ట్ ఈమెయిల్ ఫ్రమ్ సౌమ్య. I have a query. I heard oral cancers in Australia were caused due to more sun exposure because of the high UV index. Can you please provide the information about this and any safety measures help for the prevention? థ్యాంక్స్ ఫర్ యువర్ ఈమెయిల్ సౌమ్య గారు. సో ఆస్ట్రేలియాలో నిజంగానే హై యూవీ ఇండెక్స్ ఉంటుంది. మనం సన్ స్క్రీన్ లేకుండా బయటకు వెళ్తే సన్ బర్న్స్, ర్యాషెస్ ఇట్లాంటివి చాలా కామన్. సో మీరు ఓరల్ క్యాన్సర్స్ అని అడిగారు. నాట్ ఓన్లీ ఓరల్ క్యాన్సర్స్, ఇన్ జనరల్ స్కిన్ క్యాన్సర్స్. మనం బీచ్కి వెళ్ళినప్పుడు కవర్ చేసుకోకుండా, సన్ స్క్రీన్ అప్లై చేసుకోకుండా ఉంటే
ఏ ఏరియాలో అయినా మనకి స్కిన్ క్యాన్సర్ రావచ్చు. ఇక్కడ స్కిన్ క్యాన్సర్స్ చాలా కామన్. బట్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మనకి సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్ అన్నీ బెస్ట్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. సో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మనం ఎప్పటికప్పుడు వెదర్ చెక్ చేసుకుని యూవీ ఇండెక్స్ 3 or above ఉంది అంటే మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకుని బయటకు వెళ్తే కంగారు పడాల్సిన పనే ఉండదు. నాట్ ఓన్లీ సన్ స్క్రీన్, సన్ గ్లాసెస్, హ్యాట్స్ ఇవన్నీ ఇక్కడ మ్యాండేటరీ. అండ్ ఇక్కడ జస్ట్ ఇంట్లో రాసుకుని వెళ్ళిపోవడమే కాదు, యూ హ్యావ్ టు క్యారీ విత్ యూ. ఒకవేళ మీకు ఏదైనా ఎగ్జిస్టింగ్ కండిషన్ ఉంటే మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ముందుగానే చెక్ చేసుకోవడం సజెస్టబుల్. నెక్స్ట్ ఈమెయిల్ ఫ్రమ్ అభినయ. ఈమెయిల్ చాలా లెందీగా ఉంది, సో నేను బ్రీఫ్గా చెప్తాను. కెనడాలో ఉన్నారు అండ్ 7 yearsగా షెఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మీ వైఫ్ అయితే ఐటీలో ఎక్స్పీరియన్స్ ఉంది 4.5 years. సో మీది కూడా మా ప్రీవియస్ కామెంట్కి సిమిలర్ కేస్. సో నేను మీకు కూడా సిమిలర్ సజెషన్ ఇస్తాను. మీరు ఈఓఐస్ అప్లై చేయండి. ఆఫ్షోర్ కాబట్టి అన్ని స్టేట్స్కి ఈఓఐస్ అప్లై చేసి పిఆర్ కోసం వెయిట్ చేయండి. అండ్ ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి స్కిల్స్ అండ్ డిమాండ్ 482 కూడా ట్రై చేయండి. మీరు కపుల్ కాబట్టి మీకు ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇద్దరూ ట్రై చేయొచ్చు. ఒకళ్ళకి ఈ వీసా వస్తే ఇద్దరూ వచ్చేయచ్చు, ఇద్దరికి ఫుల్ టైం వర్క్ రైట్స్ ఉంటాయి. ఆస్ట్రేలియాలో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో కంపేర్ టు మీ ఇద్దరి ప్రొఫైల్స్ని బట్టి అయితే షెఫ్కి మీకు 7 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు కంపారిటివ్లీ ఎక్కువ పాయింట్స్. అండ్ షెఫ్ కొన్ని స్టేట్స్లో బాగా డిమాండ్ కూడా ఉంది, స్కిల్ షార్టేజ్. సో మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో 2 sides ట్రై చేయండి. ఎయిదర్ వే మీకు ఒకరికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ కామెంట్, ఏజ్ 33, గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ ఇన్ 2013. కెన్ యూ సజెస్ట్ ఎనీ కంట్రీ ఫర్ మీ? ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ వీసా? థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ అండి. సో మీరు ఏజ్ 33 అండ్ గ్రాడ్యుయేటెడ్ 2013లో అన్నారు కాబట్టి మీరు ఈ మీన్ వైల్ ఇది 2025 కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ ఉంది, యూఆర్ ఎ స్కిల్డ్ క్యాండిడేట్ అని నేను అనుకుంటున్నాను. సో ఆ బేసిస్లో చెప్పాలంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అండ్ ఏజ్ కూడా 33 కాబట్టి స్టూడెంట్ వీసా ఈజ్ నాట్ సజెస్టబుల్. ఏ కంట్రీ అయినా మీరు జాబ్ బేస్డ్ వీసాస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు స్టూడెంట్ వీసా అప్లై చేసుకుని ఆ తరువాత టీఆర్, పిఆర్ ఇదంతా మీకు లెందీ ప్రొసీజర్, వేస్ట్ ఆఫ్ టైం. ఒకవేళ మీ వర్క్ ఎక్స్పీరియన్స్తో స్కిల్ అసెస్మెంట్ కుదరట్లేదు అంటే మీరప్పుడు నేను ఇచ్చే సజెషన్ అయితే మీ గ్రాడ్యుయేషన్ బేస్డ్ అసెస్మెంట్ ట్రై చేసి కెనడా అండ్ ఆస్ట్రేలియా పిఆర్ ఆఫ్షోర్ నుండి ట్రై చేయొచ్చు. బట్ మీకు పాయింట్స్, ఇంగ్లీష్ టెస్ట్ ఇంకా రిమైనింగ్ కేటగిరీస్ అన్నీ మీరు ఫుల్ఫిల్ చేసి ట్రై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్, బట్ యూ కెన్ స్టిల్ గివ్ ఇట్ ఎ గో. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్. ఈ ఈమెయిల్ అయితే హైలైట్. అసలు ఇలా ఎలా చేస్తారనేది నాకైతే అర్థం కాదండి. ఈ ఈమెయిల్ గురించి చెప్పాలంటే హీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. హీస్ ఫ్రమ్ దుబాయ్. సో ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, దుబాయ్లో ఉంటున్నారు. సో ఆస్ట్రేలియాలో జాబ్ ఆపర్చునిటీస్ గురించి నాకు ఈమెయిల్ చేశారు. సో ఆ ఈమెయిల్తో పాటు రెజ్యూమ్, కవర్ లెటర్ కూడా పంపించారు, విచ్ ఈస్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. బట్ నాకు అర్థం కానిది ఏంటంటే పాస్పోర్ట్ ఎందుకు పంపించారండి? అసలు అలా పాస్పోర్ట్ వేరే ఎవరికైనా ఎందుకండి పంపించడం? ఇట్స్ నాట్ సేఫ్ అండి. సో మీరు వేరే ఎవరికైనా పంపించారో లేదో నాకు తెలీదు, బట్ నేనైతే మీ పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి అది నేను డిలీట్ చేసేసాను. సో అందుకే నేను ఇక్కడ మీకు నేమ్ కూడా ఏం డిస్క్లోజ్ చేయట్లేదు. నేను జస్ట్ నోట్ పెట్టుకున్నాను మెన్షన్ చేయాలని. సో నేను ఈమెయిల్ అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్ని డిలీట్ చేశాను. బట్ బీ కేర్ఫుల్ అండి, ప్లీజ్. మీరు ఎవరికి అలా మీ పాస్పోర్ట్ ఆర్ ఎనీ అదర్ పర్సనల్ డీటెయిల్స్ని పంపించొద్దు. ఒకవేళ ఎవరైనా అథారిటీస్ లాంటి వాళ్ళు మిమ్మల్ని అడిగినా మీరు 100% అది జెన్యూన్ అని డబల్ చెక్ చేసుకున్న తరువాతే పంపించాలి. ఈ రోజుల్లో మనకు తెలిసిందే కదండి, స్కామ్స్ అన్నీ ఎక్కువయ్యాయి, మోస్ట్లీ సైబర్గానే జరుగుతున్నాయి. సో మనం ఇలా పాస్పోర్ట్, డిజిటల్ డీటెయిల్స్ అన్నీ పంపిస్తే వాళ్ళు మిస్యూజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మాకు ఈమెయిల్ చేసిన వాళ్ళు మాత్రమే కాదు, మిగతా వాళ్ళు కూడా ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ ఎవరికి పర్సనల్ డీటెయిల్స్ మీరు అలా షేర్ చేయొద్దు. అండ్ కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఆస్ట్రేలియాలో ప్లాంట్ ఆపరేటర్ జాబ్స్ అయితే ఉన్నాయి. మీరు సీక్, లింక్డ్ఇన్ ఇలాంటి అప్లికేషన్స్లో ఆ జాబ్స్ సెర్చ్ చేసి అప్లై చేయొచ్చు. మేము ఇలా జాబ్స్ అప్లై చేయడం గురించి ఒక స్పెషల్ వీడియో చేసాం, ప్రొఫెషనల్ జాబ్స్ అని. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆ వీడియో చెక్ చేయండి. సిమిలర్లీ వేరే ఆక్యుపేషన్స్ లైక్ డాక్టర్స్, నర్సింగ్, మెకానికల్ ఇంజనీర్, టీచర్స్ ఇట్లా వేరే ఆక్యుపేషన్స్ గురించి, వాటి జాబ్ ఆపర్చునిటీస్ గురించి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఇంకొంతమంది మాకు జాబ్ ఇప్పిస్తారా అని రెజ్యూమ్స్ కూడా కొంతమంది ఫార్వర్డ్ చేశారు. సో మా ఛానల్ మోటివ్ అయితే జాబ్ కన్సల్టెన్సీ ఆర్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ కాదండి. బట్ మేము మా లైఫ్లో ఫేస్ చేసినవి, ఆస్ట్రేలియాలో ఉండే స్ట్రగుల్స్, వాటన్నిటిని మా ఛానల్ వ్యూవర్స్కి
అవేర్నెస్ వచ్చేలా చేయడమే మా ఛానల్ మోటివ్. చాలామంది ఆస్ట్రేలియా రావాలంటే స్టూడెంట్ వీసా మాత్రమే అనుకుంటారు. ఎవరో దాకా ఎందుకు, ఒకప్పుడు నేను కూడా అంతే. కానీ దే ఆర్ ఎ లాట్ ఆఫ్ హిడెన్ జెమ్స్ ఇన్ ఆస్ట్రేలియా. కొన్ని వర్క్ వీసాస్లో రావచ్చు, డైరెక్ట్ పిఆర్తోనే రావచ్చు. ఒకప్పుడు ఇలాంటి ఆప్షన్స్ గురించి నాకు తెలీదు. అండ్ కొన్ని కన్సల్టెన్సీస్ కూడా చెప్పరు, ఎందుకంటే ఇట్ వోంట్ బెనిఫిట్ దెమ్. ఇలా మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ, ఇక్కడ ప్రాక్టికల్ ఇన్సైట్స్ ఇస్తూ, మిస్లీడ్ చేయకుండా ఉండటమే మా ఛానల్ మోటివ్. ఇంకా చాలామంది నేను ఏ కన్సల్టెన్సీస్కి వెళ్ళాను లేదా ఏదైనా బెస్ట్ కన్సల్టెన్సీని సజెస్ట్ చేయమని నాకు చాలా డిఎమ్స్ అండ్ కామెంట్స్ చేశారు. సో మేమైతే ఏ కన్సల్టెన్సీని సజెస్ట్ చేయలేము, బట్ నేను ఏ కన్సల్టెన్సీతో వెళ్ళాను అనేది నాకు డిఎమ్స్ చేసిన చాలామందికి రెస్పాండ్ అయ్యాను. సో మీకు కూడా నేను ఏ కన్సల్టెన్సీతో వెళ్ళాను అనేది కావాలంటే కామెంట్ చేయండి, డిఎం చేశాను అని. సో నేను మీకు డిఎమ్స్లో రెస్పాండ్ అవుతాను. బట్ ఇక్కడ గుర్తుంచుకోండి, ఇది ప్రమోషన్ కాదు. నేను మీకు ఆ కన్సల్టెన్సీని రికమెండ్ చేశాను అని నేను రికమెండ్ చేసిన కన్సల్టెన్సీ వాళ్ళకు కూడా తెలియదు. అసలు వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా కాదు. సో ఈ వీడియోస్ అవి కూడా వాళ్ళు నాకు తెలిసి చూడరు. సో దట్స్ హౌ జెన్యూన్ వీఆర్. సో అది జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. నాకైతే వాళ్ళతో ఎక్స్పీరియన్స్ పాజిటివ్గా జరిగింది. నా ఫ్రెండ్స్కి కొంతమందికి సజెస్ట్ చేశాను, వాళ్ళకు కూడా పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. సో ఆ కన్సల్టెన్సీ జస్ట్ నా పర్సనలే, బట్ ప్రమోషన్ కాదు. చాలామంది పాజిటివ్గా కామెంట్స్ పెట్టారు, కొంతమంది పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ కూడా పెట్టారు. ఐఎమ్ వెరీ మచ్ ఓవర్వెల్మ్ విత్ దోస్ కామెంట్స్. చాలా చాలా థ్యాంక్ యూ. మమ్మల్ని ఇలా సపోర్ట్ చేసినందుకు ఎంతగానో థ్యాంక్స్. మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాము. మీకు ఇంకా ఏమైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను నాకు తెలిసిన క్వశ్చన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో, నాకు తెలియని క్వశ్చన్స్ అయితే రీసెర్చ్ చేసి తెలిసిన వాళ్ళని అడిగి నేను మీకు ముందుకి ఆన్సర్తో వస్తాను. సో మళ్ళీ ఇలానే కంప్లీట్ కామెంట్స్ బేస్డ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హలో ఆస్ట్రేలియా తెలుగు. సైనింగ్ ఆఫ్, టీమ్ హ్యాట్. నేను మీ సుధా.